రాధాకృష్ణ, నువ్వు చేసిన పాపాలు ఇన్ని అన్నీ కాదు, 30 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్న దుర్మార్గాలు, దేవుళ్ళ లాంటి ఎన్టీఆర్ను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ చంద్రబాబు నాయుడికి నువ్వు తొత్తులాగా మారి కోట్లు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా అక్కడ అవినీతి అనే దాని ఒక లంచాలు తీసుకుంటూ వాళ్ళని ఇన్వైట్ చేసి నీ బిల్డింగ్లో ఎన్ని పాపకార్యాలు చేసావో ఆ రోజు నేను ఓపెన్గానే చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నా, నీ పాపం పండే పరిస్థితి వచ్చింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలతో పెట్టుకున్నావు నువ్వు. ఈరోజు మొదటి నుంచి మహిళల మీద ఆడిపోసుకుంటూ మహిళల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇప్పుడు కూడా ఆ విధంగా మా పార్టీ నాయకుల భార్యలను విమర్శించావు కనుక దుర్మార్గుడా, నీ కుటుంబం ఏంటో నువ్వు చూసుకోరా ఒక్కసారి. నీ కుటుంబం ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ కూతురు పరిస్థితి ఏంటి, ఒక్కసారి వాళ్ళ గురించి కూడా నువ్వు రాయి, వాళ్ళ గురించి కూడా నువ్వు బయట పెట్టు. అప్పుడు నిజమైన జర్నలిస్ట్ అవుతావు. చెప్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం రాధాకృష్ణ, నీ పాపం పండింది. అందుకనే ఈ రోజుతో మిమ్మల్ని వదిలిపెట్టావు. నువ్వు క్షమాపణ బహిరంగంగా చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు. మహిళలను కించపరిచే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్న కొత్త పలుకులు అని ఒక చెత్త పలుకుల శీర్షిక పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని భుజానికెత్తుకొని వారికి కొమ్ము కాస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో, సమాజంలో ఇది జరుగుతున్నది అన్యాయమని గమనించాలనేదే మా కోరిక. ఆయన రావాలి, క్షమాపణ చెప్పాలి అనేది మా డిమాండ్. చెప్తే చెప్తాడు, లేకపోతే గంగలో దూకుతాడు, కానీ సమస్యని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఏమైనా కంప్లైంట్ చేస్తారా ఈ వ్యాఖ్యలపైన? ఇవాళ ప్రధానంగా ఇప్పుడే మా అమ్మటన్న చెప్పాడు, అసలు ఒక మహిళతోనే ఈ వ్యాఖ్యలు చెప్పించాడు. ఎంత దారుణమో చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భార్యల్ని చెల్లెల కింద మార్చి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడంట. అంటే అసలు నోటికి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. అంటే జర్నలిజం పేరు చెప్పి ఈ రకమైన రాతలు రాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమమా? అసలు నువ్వు జర్నలిజం పేరు చెప్పి ఒక మహిళతోని ఈ రకంగా మాట్లాడిస్తున్నావనంటే అసలు ప్రజలు ఇవన్నీ వాచ్ చేస్తున్నారా లేదా? ఇంత దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ ఇప్పుడు బహిరంగ క్షమాపణ బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైన మాటలు ఎవరైనా మాట్లాడతారా? సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా మాట్లాడాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదన్నా నీ ఉద్దేశం? ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయమని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. సార్, ఇది జర్నలిస్టు ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనిపైన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఏమైనా ఫిర్యాదు చేస్తారా? సార్, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈరోజు రాసిన